వన్ బై వన్ మాట్లాడదాం సార్. మనతోటి విజయకిరణ్ గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. విజయకిరణ్ గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాను అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఆ రోజు చేయకూడదని పవన్ కళ్యాణ్ నాకు మద్దతు ఇచ్చారన్నారు. సో మేమంతా కలిసి మరొక 15 సంవత్సరాల పాటు మేము ఈ రాష్ట్రం కోసం కలిసే ముందుకు వెళ్తామన్నారు. సూపర్ 6 హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నామని బలంగా చెప్పారు. నెరవేరుస్తున్నారు సార్ అన్నీ? 100కి 100 పాళ్ళు వాళ్ళలా కాకుండా 100కి 100 పాళ్ళు చెప్పిన ప్రతి మాటను కూడా నెరవేర్చి ప్రజలకు మంచి చేయాలనేటువంటి సదుద్దేశంతో ఈ కూటమి ఏర్పడింది. అదే సదుద్దేశంతో ప్రజలకు మంచితో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా మనం ఖర్చు పెట్టడమే కాకుండా ఇందాక సోదరుడు చెప్పాడు శ్రీలంక అవుతుందని. శ్రీలంక అవుతుంది, ఏదే వెనిజులా అవుతుంది అంటే అక్కడ ఏమిటంటే మనం సంక్షేమం ఇస్తున్నాం, అభివృద్ధి లేదంటారు, ఖర్చు పెడతా ఉన్నాం, ప్రభుత్వానికి ఇన్కమ్ కూడా జనరేట్ చేయాలా. అంటే సంపద సృష్టించి మనం సంక్షేమం చేయాలి. సంపద సృష్టించి సంపాదించిన ఆ సంపదని ఎవరైతే నీడీస్ ఉంటారో ప్రజలకి రాష్ట్ర అభివృద్ధి కోసం మనం వాటిని డిస్ట్రిబ్యూట్ చేయాలి. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. అలా కాకుండా కేవలం నేను 4 గోడల మధ్య ఉంటాను, 4 పరదాల మధ్య ఉంటాను, ఇక్కడ నుంచి నేను బటన్ నొక్కుతాను, నేను బటన్ నొక్కుతా చూడు, నేను బటన్ నొక్కుతా చూడు అని ఒక పాట పాడతాడు. ఆ బటన్ నొక్కితే ఆ బటన్ ద్వారా వచ్చేటువంటి డబ్బులు మాత్రమే ప్రజల్ని ఒక యాచకులుగా భావించి నేను డబ్బులు ఇస్తున్నా కాబట్టి వీళ్ళు నా కింద ఏం చెప్పినా చేయాలా, 175కి 175 నియోజకవర్గాలు నేనే గెలవాలా అనేటువంటి ఒక ఫ్యాసిస్ట్ మెంటాలిటీతో 5 సంవత్సరాల పాటు అణిచివేత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కూటమి ఏర్పడింది. ఆ కూటమి ఇప్పుడు ఒకటి ఇక్కడ కూటమి ఏర్పడింది అనేటువంటి దానికి సంబంధించి కలిసి ఉంటే కలదు సుఖం అనేటువంటిది అందరి పెద్దలు మనుషులు మంచి వాళ్ళు అందరు చెప్పే మాట. విడిపోతే ఏంటి అనేటువంటిది సమస్య అందరికి తెలుసు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే కలిసి ఉన్న కుటుంబం ఏమో విడిపోయింది, కొత్తగా వారితో వచ్చి కలిసే రాజకీయ పార్టీ లేదు, వాళ్ళు ఏక్ నిరంజన్ కాబట్టి కొత్తగా వీళ్ళకి వచ్చి యాడ్ అయ్యేటువంటి పరిస్థితి ఏమీ లేదు. కాబట్టి ఎదుటి మనుషులు కూడా ఎదుటి కుటుంబాలు రాజకీయ పార్టీలు కూడా విడిపోవాలా, ఒంటరిగా ఉండాలా అనేటువంటి ఒక విచిత్రమైన మెంటాలిటీతో ఈ రోజు కూడా మాతో ఎవరు కలవరు, మిగతా వాళ్ళు కూడా కలిసి ఉండకూడదు అనుకుంటారా? కలిసి ఉండటం సంగతి కాదు, కలిసినా ఉన్నోళ్ళు విడిపోవాలా. మీరు విడిపోండి, మీరు ఒక్కొక్కరు రండి. ఏమండి రాజకీయాల్లో ఇవాళ వీళ్ళు ఏ లెగసీతో అయితే ప్రతిదానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుంటా ఉన్నారు, ఆ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు? అంటే పొత్తు పెట్టుకున్నాడంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పిరికివాడా, చాతకానివాడా, ఏమి తెలియనివాడా? ఏం మాట్లాడుతూ ఉన్నారు? 2009లో ఆయన ఎవరితో పెట్టుకోలేదులేండి. 2004లో ఆయన ముఖ్యమంత్రి అయ్యే సమయానికి పొత్తులో మాత్రమే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, 2009 గురించి కాదు. అంటే ఒకసారి పెట్టుకున్నాడు సార్, తర్వాత పెట్టుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చి 2004లోనే కదా. ఇక్కడ పొత్తు పెట్టుకోవడం పెద్ద సమస్య కాదు. పొత్తు పెట్టుకున్న ప్రజల కోసం ఈ రోజున మీరు చూడండి ఎంత బాధ్యతగా పనిచేస్తా ఉన్నారో. మా పార్టీ అయినా వేరే పార్టీ అయినా సాధారణ ప్రజలైనా సరే తప్పు చేస్తే వారికి చట్ట ప్రకారం శిక్షిస్తున్నాం. మేము ఎవరిని కూడా హత్యలు చేసిన వాడిని ఒళ్ళు పెట్టుకొని కూర్చొని ప్రచార కార్యక్రమాలు చేసుకోలేదు కదా. రెండోది ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఒకటి సార్, ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు, అదే విధంగా ప్రతిపక్ష నాయకుడిని కూడా ఎన్నుకుంటారు. ఇది ప్రజాస్వామ్యంలో జరిగేటువంటి నిరంతర ప్రక్రియ. కానీ ప్రజలు ఈ రాష్ట్రానికి 151 సీట్ల అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ఇదే ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలన చూసి బెంబేలెత్తిపోయి భయపడిపోయి కంగారెత్తిపోయి దేవుడా ఇంకొకసారి ఇతను గాని ముఖ్యమంత్రిగా దేవుడెరుగు, ప్రతిపక్ష నాయకుడుగా ఉంటేనే కూడా ఈ రాష్ట్రానికి ఇబ్బంది కలిగిద్ది, అరిష్టం జరిగిద్ది అనేటువంటి ఆలోచనతో ఆయన కనీసం ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఇవ్వకుండా ఇంట్లో కూర్చోబెట్టినటువంటి ఓటరు దేవుళ్ళు. మనం ప్రజలకి ఏమి చేయాలి, మన కార్యక్రమం మన కర్తవ్యం చేయటం మాత్రమే. దేవుడి దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలని దేవుడిని మనం మొక్కుకోవటమే తప్ప ఏం చేయాలనేది దేవుని ఇష్టం. అట్లాగే దేవుడు ఏం నిర్ణయిస్తాడో అది మనం పాటించాలా. ఇవాళ ఓటరు దేవుడు ఈ రాష్ట్రానికి ఈ కూటమి అవసరం. ప్రతిపక్ష నాయకుడుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పనికిరారు అని పక్కన పెట్టిన తర్వాత ఎమ్మెల్యేగా మాత్రమే అతను ఉండగలుగుతాడు అని చెప్పిన తర్వాత